సీతారాముల కళ్యాణం ఎన్నడు చేస్తారుల్లా? ఇంకెన్నడు శ్రీరామనవమికి పతూర్ల ధూమ్ధామ్గా చేస్తారు పెళ్లి. ఏడుకొండల వెంకన్న స్వామికి నిత్య కళ్యాణం జరుగుతుంది అనుకోండి, అది ఏరే ముచ్చట. అట్లనే బ్రహ్మోత్సవాలప్పుడు సుత కళ్యాణ తంతు చేస్తుంటారు. మరి శివపార్వతులకు గాయంత తెలియదా? శివరాత్రికి అది సుత ఈ నెల 26వ తారీఖునే అంటుండ్రులే, వాజీవే. ఇప్పుడైతే గీ జాతర చూడుండ్రి. చెరువుగట్టు జాతర జోరైతుంది. మబ్బులనే పార్వతీమాత జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణానికి శితమొచ్చిండ్రు. ఎలక్షన్ కోడ్ ఉండు తోటి ఆఫీసర్లే స్వామి వారికి పట్టుబట్టలు పెట్టిండ్రు. ఇక వేద మంత్రాల నడుమ కళ్యాణ తంతు గానిచ్చిండ్రు పెద్దయ్య వాళ్ళు. అదైనాక ఓడి బియ్యం తలంబ్రాలు సమర్పిస్తానికి భక్తులు శివసత్తులు పోటీలు పడ్డారనుకో రాదుండ్రి. నేనైతే వచ్చి స్వామి వారికి తలంబ్రాలు సమర్పిస్తాను. ఇక్కడ మూడుగుళ్ళ ప్రత్యేకత చాలా ఉంది. తలంబ్రాలు అనేది ప్రతి ఇయర్ వస్తుంది, చాలా చాలా బాగా జరుపుకున్నాం. అంతటా శివరాత్రికి శివపార్వతుల లగ్గం జరిగితే రెండో శ్రీశైలం అని పేరు పోయిన నల్గొండ జిల్లా చెరువుగట్టుల రథసప్తమి నాడే చేస్తారు. ఇప్పటికి 4 రోజులైంది జాతర చాలై, ఇంకో 4 రోజులు నడుస్తది. రేపు రాత్రి అగ్నిగుండాలు, 5వ రోజు త్రిశూలుస్తారు. నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశమన్న సుత సొంతంగా పట్టుబట్టలు తెచ్చిండు సామికి. ఈ గట్టు మేడారంలో గుడి మెలిగే పండుగ నడిచింది. అంటే అమ్మవార్ల ఆలయాలు శుద్ధి చేసుడన్నట్టు పీటలను మంచి గడిగి పుదిచ్చి పూజలు చేసిండ్రు ఆదివాసీ పూజారులు. జాతరకు 6 ముంగట చేస్తారు గీ శుద్ధి కార్యం. మళ్ళొచ్చే బుధారమే జాతర. 200 బస్సులు 400 ట్రిప్పులు తిప్పుతారట ఆర్టీసోళ్ళు. ఇప్పటికే మొక్కులు పెడతానికి బగ్గనే పోతున్నారు భక్తులు. వచ్చే వారం 4 రోజులు మేడారం సంబురమే సంబురం పోన్రి.